చక్కటి సమయాన్ని అనుగ్రహించినటువంటి మన కన్న తండ్రి అయినటువంటి దేవునికి మొదటిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యనామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను. ఒక మాటను చూసుకుని వాక్యంలో మనం ముందుకు వెళ్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘానికి చెబుతున్నటువంటి మాట ఇది. సంఘానికి చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, కోపపడుడి కానీ పాపము చేయకండి. సంఘంలో ఉన్నవారికి కోపం ఉంటుందా? సంఘంలో ఉన్నవారు ఎలా ఉంటారు? మారిపోయి పరిశుద్ధులుగా, నీతివంతులుగా, నిష్కపటులుగా ఉండాలి కదా. మళ్ళీ కోపాన్ని గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? మనిషిలో మార్పు అనేది ఒక్కసారిగా వచ్చేటువంటి అవకాశం ఏమీ లేదు. ఆ మార్పు అనేది ఎలా కనబడుతుందంటే అంచెలంచెలుగా కనబడుతుంది. అంచెలంచెలుగా కనబడుతుంది. ఒక్కసారికే పాపాత్ముడు ఎలా అవ్వడో ఒక్కసారికే నీతివంతుడు కూడా అవ్వడు. ఒకసారే మనిషి పాపాత్ముడు అవ్వడు, అలాగే ఒక్కసారే మనిషి నీతివంతుడు కూడా అవ్వడు. నీతివంతుడు అవ్వాలన్నా కొంత సమయం పడుతుంది, పాపాత్ముడు అవ్వాలన్నా కూడా మరి కొంత సమయం పడుతుంది. సంఘంలో ఉన్నవారి యొక్క ప్రవర్తనను గురించి ఆయన మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నారంటే, అనేక విషయాలు సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. మీరు దొంగలింపకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు, ఇలాంటి అనేకమైనటువంటి మాటలతో ఆయన మాట్లాడుతూ ఒక విలువైనటువంటి విషయాన్ని గురించి ఆయన ఖచ్చితంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అది ఏంటి అంటే కోపము. కోపము దీనివల్ల జరిగేటువంటి అనార్థాలు అన్నీ ఇన్ని కాదు. దీనివల్ల జరిగేటువంటి అనార్థాలు అన్నీ ఇన్ని కాదు. ఇదొక ఉచ్చులా మనిషి జీవితంలో మనకు కనబడుతుంది. ఇదొక ఉచ్చు. మీరు ఆలోచించి జాగ్రత్తగా దానిని మనసులోనికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మనిషి మీరు చూస్తే ఎలా కనబడుతున్నాడంటే, ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడిలో మనిషి జీవితం మనకు కనిపిస్తుంది. ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఎంత రిలాక్స్ అవుదామన్నా మనిషి రిలాక్స్ అవ్వడం లేదు. ఇలా అనుకుంటున్నాడు, బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాడు, రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాడు, చక్కగా పార్క్కి వెళ్దాం అనుకుంటున్నాడు, చక్కగా సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాడు, ఏవేవో ఆనందాలు వెతుక్కుంటున్నాడు పాపం. వెతుక్కుంటూ 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 సమాధానం కావాలి, నెమ్మది కావాలి, మనశ్శాంతి కావాలి అని అనుకుంటున్నాడు. కానీ ఎక్కడ మనిషికి దొరకడం లేదు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, దీనితో ఆరోగ్యం పాడైపోతుంది, కుటుంబంలో సమస్యలు, కాపురంలో సమస్యలు, సమాజంలో గొడవలు, ఇలా అన్నిటికీ ఒక మూల కారణంగా ఏది కనబడుతుందంటే కోపము అనేది కనబడుతుంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇది చాలా చిన్నగానే మాటగానే కనిపిస్తుంది. కానీ దీనివల్ల వచ్చేటువంటి ఆ పర్యావసనాన్ని చూస్తే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఈరోజు కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయా అంటే దానికి కారణం ఏంటి అంటే కోపం వలనే విడిపోతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఏదో ఆఫీసులో ఒక ప్రెస్టేషన్లోంచి డ్యూటీలోంచి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి ఒక కోపంలో
అలా ఆవిడ మీద ఒక అరుపరుస్తాడు, ఆవిడ మీద కోపపడతాడు. పిల్లలు పెంచే విషయంలో ఈవిడ ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది. వాళ్ళ మీద అరిచి అరిచి భర్త రాగానే భర్త మీద కోపపడుతూ ఉంటుంది. ఇద్దరికిద్దరు కొంచెం సముదాయించుకుని తర్వాత దాన్ని విడిచిపెడితే బాగానే ఉండే, కానీ దాన్ని గనక వారు సీరియస్గా తీసుకుంటే అక్కడికక్కడే కుటుంబాలు విచ్ఛిన్నమైపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనడానికి ఈరోజు కోర్టు దగ్గరికి వెళ్ళి చూస్తే, మన పెద్దాపురం అనే కోర్టు ఉంది. ఆ కోర్టులో ఒక జడ్జి గారు బయట అనేక మంది న్యాయాన్ని వాదించేటువంటి న్యాయవాదులు. ఎందుకయ్యా వచ్చారంటే, అన్న గజం స్థలం ఆక్రమించుకున్నాడని ఒకడు గొడవకి వెళ్ళాడు. ఇచ్చినటువంటి డబ్బు సకాలంలో తిరిగి ఇవ్వలేదని మరొక వ్యక్తి మీద కోపం ఉండి వాడికి వేసేసాడు. ఇదిగో నా భార్యకి విడాకులు ఇవ్వాలని చెప్పేసి మరొకడు వెళ్ళాడు. ఇలా అనేకమైనటువంటి అనర్థాలకు కారణం ఏంటి అంటే ఈ ఫ్రస్ట్రేషను, అందులో వచ్చేటువంటి కోపంతో ఈరోజు గొడవలన్నీ కోర్టు దగ్గర అవే కనబడుతున్నాయి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆ మైకంలో ఆవేశంలో ఏం జరుగుతున్నాయంటే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. ఒకడు తాగాడంట, తాగిన ఫ్రస్ట్రేషన్లో ఏం చేశాడంటే కోపంతో నిండుకుని అదే సీసాని బద్దలగొట్టి మరొకడు కడుపులో పొడిచాడంట. వీడి ఉదాంతాన్ని ఆలోచిస్తే జైలుకి వెళ్ళిన తర్వాత వాడి బాధ ఎలా ఉంటుంది అంటే, కేవలం నేను చేసింది ఒక్కరోజు చేసినటువంటి తప్పు, ఒక్క క్షణం చేసినటువంటి తప్పుకి నేను సుమారు సంవత్సరాల కాలం నుంచి జైల్లో ఈ శిక్షణ అనుభవిస్తున్నానండి అని వాడు మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో చూసారా, అది వింటుంటే గుండు తరిక్కిపోతుంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మొన్న ఒక ఇంటర్వ్యూ విన్నాను. వాడు పాపం మంచివాడే, జీవితంలో తప్పులు చేసిన వాడు ఏం కాదు. కేవలం వాడు ఏం చేశాడంటే క్షణికావేశంలో ఒక మర్డర్ చేశాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇంటి దగ్గర భార్య ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతున్నారండి అని చెప్పేసి వాడు పడుతున్నటువంటి ఆ బాధ ఉంది చూసారు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆ బాధ ఏమిస్తే వాడు ఉపశమనం పొందుతాడు? ఇలా అనేకమైనటువంటి మనిషి జీవితంలో ఎదురవుతున్నాయి. వీటిని అన్నిటినీ లోకం ఏమనుకుంటుంది అంటే పెద్దగా పట్టించుకోదు, సీరియస్గా తీసుకోదు. కానీ దేవుడు మాత్రం ఏమంటున్నాడు అంటే చాలా సున్నితంగా పరిశీలిస్తున్నాడు. అలా పరిశీలిస్తూ మనిషికి అవసరమైనటువంటి వాటిని ఆయన చెబుతూ మనిషిని తన సన్మార్గంలోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆలోచించండి. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే మన కళ్ళ ముందు కనబడుతున్న ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇంటి ముందు బండి అడ్డంగా పెట్టాడని తిట్టినవారు లేరంటారా? బండి అడ్డంగా పెట్టారని పక్క వాళ్ళు గొడవాడిన వాళ్ళు లేరా? కేవలం ఒక ఉమ్ము రోడ్డు మీద ఊసినందుకు తిట్టినవారు లేరా? కోప్పడినవారు లేరా? మనిషి మీద ఊయలేదండి. ఎక్కడ ఊసాడు? రోడ్డు మీద ఊసాడు. ఇదిగో నా ఎదురుగుంట నా గుమ్మంలో నువ్వు ఉమ్ము ఊసావని గొడవకు వచ్చిన వారిని చూడండి. ప్రియమైనటువంటి దేవుని వల్ల కోప్పడిన వారిని చూడండి. ఇవన్నీ మనం ఎందుకు ఆలోచిస్తున్నామంటే దేవుడేమో మనిషి బాగును కోరుకుంటున్నాడు, సాతానేమో మనిషి కీడుని కోరుకుంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, కోపపడుడి కానీ పాపం చేయకండి. కోపపడుడి కానీ పాపం చేయకండి అంటే దేవుడు కోపపడమంటున్నాడా? దేవుడికి ఏంటంటే మనం కోపంతో బీపీ రేజ్ చేసుకోమని దేవుడు చెప్తున్నాడా? మీరేం చెప్తున్నాడు ఆయన? కోపపడుడి కానీ పాపం చేయకుడి. ఆయన మాట ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏమంటాడంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి ఫుల్గా తాగేసి పడిపోతున్నాను అన్నాడు అనుకోండి, ముందర 90 తీసుకోమంటాడు. మొత్తానికి మానేమండు. ఏమంటాడు? ఫుల్గా తాగేసి పడిపోతున్నాను డాక్టర్ గారు అంటే ఫస్ట్ ఏమంటాడు? 90 తీసుకోమా అంటాడు. అంటే లిమిట్గా తీసుకోయ్యా అంటాడు. ఆ తర్వాత నువ్వు మానడానికి అవకాశం ఉంటుంది. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే నువ్వు కోప్పడుతున్నావు, ఆ కోపాన్ని నువ్వు ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి.
ఇది ఎవరికో చెబుతున్నటువంటి మాటలు కాదు, సంఘానికి చెబుతున్నటువంటి మాటలు. ఎవరికి చెప్తున్నటువంటి మాటలు అంటే సంఘంలో ఉన్నవారు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఎలాంటి వారుగా పౌలు గారికి కనబడుతున్నారంటే సంఘంలో ఏమున్నాయి? కోపాలు ఉన్నాయి. సంఘంలో కోపాలు ఉన్నాయి. ఏంటయ్యా కోపం అంటే, కొంతమంది పౌలు గారి ప్రసంగాలంటే ఇష్టమంట. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే పౌలు వస్తే మేము అందరం వస్తామంటున్నారంట. మరి కొంతమందికి పేతురు గారు అంటే ఇష్టం. ఇప్పుడు పేతురు గారు వచ్చినప్పుడు ఏళ్ళు వస్తున్నారో, పౌలు గారు వచ్చినప్పుడు ఏళ్ళు వస్తున్నారో, ఇప్పుడు ఏళ్ళు చూసుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే నువ్వు పౌలు వస్తేనే వస్తావా, నువ్వు పేతురు వస్తేనే వస్తావా అని ఒకరి మీద ఒకరికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చింది ప్రియమైనటువంటి దేవుని. అప్పుడు ఏమయ్యారంటే విడిపోయారు ప్రియమైనటువంటి దేవుని వల్ల. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనకు కనబడుతుంది. ఆ మొదటి పత్రికలో మనకి ఏం కనబడుతుందంటే సంఘములో అసూయ, కోపము, క్రోధము ఇవన్నీ ఎక్కడున్నాయంటే సంఘంలో ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. సంఘంలో ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? ఎవరైనా మంచి పాట పాడారనుకోండి, అందరి ముందు అంటే చాలా బాగా పాడారని అన్నాం అనుకోండి, మిగిలిన వారికి ఎలా ఉంటుంది? ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా ఎలా ఉంటుంది చెప్పండి? అంటే ఇవన్నీ కూడా ఉండకూడనటువంటి స్థలంలో ఉన్నాయి. పరిశుద్ధమైనటువంటి స్థలంలో దేవుని సంఘముగా కూడుకుంటున్నప్పుడు పరిశుద్ధులుగా పిలువబడడానికి దేవుడు మనల్ని పిలిచిన తర్వాత కూడా మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని వల్ల. అందుకే చెప్తున్నాడు, కోపపడుడి కానీ పాపము చేయకండి. అప్పుడు ఏం చేయాలి? సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. వెంటనే విడిచిపెట్టేయాలి. కోపం వచ్చిందా వెంటనే వదిలేయండి. బండి చూడండి, ఎక్సలేటర్ రేజ్ చేసిన తర్వాత ఎలాగైతే పరిగెడుతుందో మళ్ళీ వెంటనే వదిలేసిన తర్వాత ఎక్కడికి వస్తుంది? యథా స్థితికి వస్తుంది. లేదండి అని అలాగే పట్టుకున్నాడు అనుకోండి, ఏమాత్రం తగ్గించుకోకుండా అలాగే ఎక్సలేటర్ని పట్టుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది అంటే మలుపుల్లో కానీ లేదంటే ఏదైనా నాలుగు కోడల్లో జంక్షన్లో కానీ ఏం జరుగుతుంది అంటే యాక్సిడెంట్ జరుగుతుంది. తగ్గాలి. లోకం హెచ్చించుకోమంటుంది, లోకం ఆగొద్దంటుంది, లోకం తగ్గొద్దంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని మీరు ఏం చేయాలంటే నియంత్రించుకోవాలి. దానిని మనసులో పెట్టుకుని ఉంటే అది మీకే ప్రమాదం అంటున్నాడు దేవుడు. మీకే ప్రమాదం. కాబట్టి సంఘంలో ఉన్నవారు ఎలా ఉండాలి అని నేను కోరుకుంటున్నాడంటే కోపపడుడి కానీ పాపం చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని మాట్లాడుతూ తర్వాత ఏమంటున్నాడు 30వ వచనంలో, 27వ వచనంలో ఏమంటున్నాడు? అపవాదికి చోటు ఇవ్వకండి. అంటే అపవాదికి చోటు ఎక్కడ దొరుకుతుంది అన్నమాట? ఎక్కడ దొరుకుతుంది? కోపంలోనే దొరుకుతుంది. జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ వెనక్కి వెళదాం. ఇప్పుడు కోపపడినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. కోపపడినప్పుడు ఏం జరుగుతుంది? అవుట్ ఆఫ్ కంట్రోల్. అంటే మన పరిధిలో ఇక మనం ఉండం. ఫస్ట్ ఇదే జరుగుతుంది. మన పరిధిలో మనం ఉండనప్పుడు మనం ఏం మాట్లాడతాము? ఆ మాట్లాడేటువంటి మాటలు కూడా ఎవరి పరిధిలో ఉండవు? చెప్పండి. ఎవరి పరిధిలో ఉండవు? మన పరిధిలో ఉండవు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ని ఎవరు తన ఆధీనంలోనికి తెచ్చుకుంటున్నాడంటే ఎవరు తెచ్చుకుంటున్నారు? అపవాది. కోపపడుడి కానీ పాపం చేయకండి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉంటే ఏం జరుగుతుందంట? అపవాదికి చోటు ఇచ్చేవారుగా మారిపోతారు. వాడికి చోటు ఇచ్చామనుకోండి ఏం జరుగుతుంది? వాడికి చోటిస్తే ఏం జరుగుతుంది చెప్పండి? వాడికి చోటిస్తే ఏం జరుగుతుంది? అల్లకల్లోలం జరుగుతుంది ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. అదే కింద మాట్లాడుతున్నాడు. ఏమనంటే 29వ వచనంలో,
వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ, అది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. దుర్భాషలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? దుర్భాషలు. వెంటనే ఈ కోపాన్ని కనుక ఆధీనంలోనికి తెచ్చుకోలేదనుకోండి, వెంటనే ఏం స్టార్ట్ అవుతాయి అంటే దుర్భాషలు. మన నోటమ్మట రాకూడదు, కానీ అవి మన నోటమ్మట ఏం చేస్తాడు? పలికిస్తాడు. మన నోటమ్మట పలికిస్తాడు. దుర్భాషలు వస్తున్నాయి కాబట్టి ఏం చేయమంటున్నాడు? 31వ వచనంలో, సమస్తమైనటువంటి ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. అంటే విడిచిపెట్టండి. విసర్జించండి అంటే మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే ఉదయం లేస్తే బాత్రూమ్కి వెళ్తాం కదా, విసర్జన అంటారు దాన్ని. మూత్ర విసర్జన, మలమూత్ర విసర్జన, మల విసర్జన. మలాన్ని విసర్జిస్తాం, మూత్రాన్ని విసర్జిస్తాం. ఎందుకు? అవి కడుపులో ఉండడం వల్ల ఏమైనా ఆరోగ్యమా? మరలా మనం సర్క్యులేషన్ జరగాలంటే బాడీ మరలా ఒక క్రొత్తదైనటువంటి ఆహారాన్ని ద్వారా మళ్ళీ శక్తిని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? ఆ మూత్రాన్ని విసర్జించాలి. ఆ మలినాన్ని కూడా ఏం చేయాలంటే ఆ మలాన్ని కూడా విసర్జించాలి. అలా విసర్జిస్తే మనకి ఎంత క్షేమం కలుగుతుందో, శరీరానికి ఎంత క్షేమం కలుగుతుందో, వీటిని విసర్జించడం వలన ఆత్మీయ జీవితానికి కూడా అంత క్షేమమని పౌలు తన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, కాబట్టి మీరు ఎలాంటి వారుగా ఉండాలంటే, మీ నోట దుర్భాష ఏది రాకూడదు అంటే ఏం చేయాలంటే, మీరు సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని, ద్వేషాన్ని, క్రోధాన్ని, అల్లరిని, వీటిని అన్నిటినీ మీరు ఏం చేయాలంటే విసర్జించాలి. మూత్రాన్ని విసర్జించారు, బాగానే ఉంది. ఇప్పుడు వీటిని కూడా ఏం చేయమంటున్నాడు? ఆయన విసర్జించమంటున్నాడు. వీటిని కూడా విసర్జించేస్తే, అవి మనలో నుంచి బయటికి పంపించేస్తే మన స్థితి ఎలా ఉంటుంది? క్షేమకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళతాం. నెమ్మదకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళతాం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మనిషి జీవితాన్ని ఎలా అపవాది మారుస్తున్నాడు అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే కయ్యేను యొక్క జీవితం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, కయ్యేను యొక్క జీవితం జాగ్రత్తగా మరలా చూద్దాం. చాలాసార్లు విన్నాం మనం కయ్యేను గురించి. అయితే మరలా కొన్ని మాటలు, కొన్ని విషయాలు కయ్యేను జీవితంలో నుంచి మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. చూడండి ఒకసారి, ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. మొట్టమొదటి పుట్టినటువంటి కుమారుడు కయ్యేను, ఆదాము అవ్వలకి పుట్టినటువంటి కుమారుడు కయ్యేను. తర్వాత పుట్టినటువంటి సంతానము హేబేలు. ఈ ఇద్దరికి ఒక ఆలోచన వచ్చింది, అది దేవునికి అర్పణ ఇద్దామనేటువంటి ఆలోచన. ఒక ఆయన పొలాన్ని సేద్యపరిచేవాడు కాబట్టి తన పండినటువంటి పంటలో కొంత దేవునికి అర్పణగా తీసుకుని వచ్చాడంట. ఇప్పుడు అర్పణగా తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తిని గురించి దేవుడు ప్రస్తావించాడు. మరొక వ్యక్తిని గురించి కూడా కిందకి మాట్లాడుతున్నాడు. చూడండి, హేబేలు కూడా 4వ వచనం, తన మందలలో తొలుచూలు పుట్టిన వాటిలో కొన్ని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఈయన పండినటువంటి పంటలో కొంత దేవునికి తెచ్చాడు. ఆయనకి మందలో కొన్నిటిని దేవునికి తెచ్చాడు. మరి దేవుడు దేని చూస్తున్నాడు? దేవుడు విశ్వాసాన్ని చూస్తున్నాడు. దేవుడు దేని చూస్తున్నాడు? దేవుడు విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆ విశ్వాసపు కొలమానంలోనికి ఇద్దరిని పెడుతున్నాడు. ఆ విశ్వాసపు కొలమానంలోనికి ఇద్దరిని తీసుకుని వస్తున్నాడు. ఇద్దరిని తీసుకొచ్చిన తర్వాత ఆయన టార్గెట్ని రీచ్ అయ్యింది ఎవరయ్యా అంటే హేబేల్ రీచ్ అయ్యాడు. ఆయన అది ఏదైతే కోరుకుంటున్నాడో, ఏ విశ్వాసపు స్థితి అయితే ఆయన మనిషిలో ఉండాలని కోరుకుంటున్నాడో, ఆ స్థితిని ఎవరు అందుకున్నాడు? హేబేలు గారు అందుకున్నారు, కానీ కయ్యేను అందుకోలేదు. అందుకే వెంటనే హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి అన్నమాట. యెహోవా హేబేలును అతని అర్పణను
లక్ష్య పెట్టాను, కానీ కయ్యేనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. హేబేలు అర్పణ తీసుకున్నాడంట. ఎందుకు తీసుకున్నాడు? గొర్రెపిల్లను తెచ్చాడన్నా, కొరవని వాటిని తెచ్చాడన్నా? కాదు కాదు. ఆయన ఏ స్టాండర్డ్ అయితే కోరుకుంటున్నాడో, మనిషిలో దేన్నైతే చూడాలనుకుంటున్నాడో, ఆ విశ్వాసపు కొలబద్ద ఏదైతే ఉందో దానిని రీచ్ అయ్యాడు హేబేలు గారు. మరి కయ్యేనులో అది లేదు. ఏం లేదయ్యా అంటే విశ్వాసం లేదు కయ్యేనులోని. మరి విశ్వాసం లేకుండా అర్పణ తెచ్చాడా? విశ్వాసం లేకుండా అర్పణ తెచ్చాడా? లేదు లేదు. ఉంది, కానీ దేవుడు అనుకున్నంత లేదు. మీకు అర్థమవుతుందండి? కయ్యేనులో కూడా విశ్వాసం ఉంది. విశ్వాసం లేకపోతే దేవుడికి ఎందుకు అర్పణ తెస్తాడు చెప్పండి? కానీ ఆ విశ్వాసం ఎంత లేదు? దేవుడు అంగీకరించేంత లేదు ఆ విశ్వాసం. ఈరోజు విశ్వాసం లేకుండా ఎవరు వస్తారు చెప్పండి? చర్చికి ఎవరైనా వస్తారా? విశ్వాసం లేకుండా చర్చికి ఎవరో రారు, సంఘాలకి ఎవరు వెళ్ళరు, క్రిస్టియానిటీలోనికి ఎవరు రారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అందరూ విశ్వసిస్తున్నారు దేవుణ్ణి, అందరూ దేవుని విశ్వసిస్తున్నారు, అందరూ దేవునికి సేవ చేస్తున్నారు, అందరూ దేవునికి కోరికలు అర్పిస్తున్నారు. కానీ అది ఏ స్థితిలో ఉండాలన్నదే దేవుడు మనకు చూపించడానికి ఇష్టపడుతున్నాడంటే, ఆయన అంగీకరించేటువంటి స్థితి, అంతటి విశ్వాసం ఎవరిలో ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. విశ్వాసం ఉండే ఇంటి దగ్గర నుంచి కదిలాం, విశ్వాసం ఉండే దేవుని సన్నిధికి వచ్చాం, విశ్వాసం ఉండే కుర్చీలో కూర్చున్నాం, విశ్వాసం ఉండే వాక్యం వింటున్నాం, విశ్వాసం ఉండే బైబిల్ తెరుస్తున్నాం, విశ్వాసం ఉండే ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈ విశ్వాసం దేవుడు మెచ్చుకునేంత, అంగీకరించేంత ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఏ పాయింట్ మిస్ అయ్యాడే అంటే కయ్యను ఇదే మిస్ అయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల కయ్యలో విశ్వాసం లేక కాదు, విశ్వాసం దేవుడు అంగీకరించేంత లేదు. దేవుడు అంగీకరించేంత విశ్వాసం లేదు. కాబట్టి వెంటనే అయ్యా ప్లీజ్ వద్దు. దేవుడు ఏదైనా ఎలా మాట్లాడతాడో సూటిగానే మాట్లాడతాడు. వద్దయ్యా, నీ అర్పణ నాకు వద్దయ్యా అన్నాడు దేవుడు. నీ అర్పణ నాకు వద్దు, నీ అర్పణ నాకు వద్దు. హేబేలు విశ్వాసంతో తెచ్చాడు, నిండు విశ్వాసంతో తెచ్చాడు, నిండు విశ్వాసంతో తెచ్చాడు. అది నాకు కావాలి, తీసుకున్నాడు. తీసుకుంటే ఏం జరిగిందంట తర్వాత 5వ వచనం, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి. కోపం రావడం వేరు, ఆ కోపం కూడా ఎలా వచ్చిందంట? పీక్ స్టేజ్ అంటారా చూసారా? పీక్ స్టేజ్. మిక్కిలి కోపం అంటే చాలాసార్లు చదివే, అసలు ఎన్నోసార్లు చదివాం, కానీ మరలా ఏంటి అని చెప్పేసి మరలా చదివితే అంటే కోపపడ్డాడు అని చెప్పేసి చదువుకున్నాం, కానీ ఆ కోపం కూడా ఎలా వచ్చిందంట? మిక్కిలి అంటే పీక్ వెళ్ళిపోయింది. పీక్ వెళ్ళిపోయి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి ఏమంటున్నాడంట? ఏమంటున్నాడు? ఇగో ఆడ అర్పణ నువ్వు లక్ష్య పెట్టావు, ఆడ అర్పణ నువ్వు లక్ష్య పెట్టావు, నా అర్పణ నువ్వు లక్ష్య పెట్టలేదు అని కయ్యేను ఏం చేశాడంట? మిక్కిలి కోపగించుకుని ఫ్రస్ట్రేషన్ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఓ పక్కన చూస్తే నేను అర్పణ తెచ్చాను, ఒకవేళ హేబేలు కంటే మంచిది తెచ్చేసి ఉండొచ్చు, హేబేలు కంటే మంచిదే ఇచ్చి ఉండొచ్చు, ఎక్కువే తెచ్చి ఉండొచ్చు. దేవుడు దాన్ని ప్రామాణికంగా చెప్పడం లేదు. దేవుడు దాన్ని ఎక్కువ తక్కువల గురించి ప్రామాణికం కాదు. ఇక్కడ ఎక్కువ తక్కువల గురించి ప్రామాణికం కాదు, మనిషిలో ఉన్నటువంటి విశ్వాసం అనేది ప్రామాణికం. ఎక్కువ తక్కువ ప్రామాణికానికి వెళ్తే చాలా మారిపోతాయి. అది ప్రామాణికం కాదు. మనిషిలో ఉన్నటువంటి విశ్వాసంతో ఇచ్చేటువంటి ఆ స్థితిని దేవుడు చూస్తున్నాడు, అదే కేవలం ప్రామాణికం. ఆలోచించండి. వెంటనే కయ్యేనుకు కోపం వచ్చింది. ఆ కోపం కూడా ఎలా వచ్చిందంట? పీక్ స్టేజ్లో ఉన్నాడు, అపరిమితమైనటువంటి కోపంతో ఉన్నాడు. ఆ కోపంతో రగిలిపోతున్నాడు. నా అర్పణ నువ్వు అంగీకరించలేదని పండ్లు కొరుకుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల. తర్వాత ఏం జరిగిందో చూడండి.
అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, అతడు తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. కోపం వచ్చేసింది, ముఖం చిన్నబుచ్చుకున్నగా ఏం జరిగిందంట? యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? నీ కోపం ఎందుకయ్యా? ఎందుకు నీ కోపం? ఇంత ఫ్రస్ట్రేషన్ దేనికి? ఇంత కోపం దేనికి? అది అంత తీవ్ర స్థాయిలోనికి ఎందుకు వచ్చింది? ముఖము ఎందుకు చిన్నబుచ్చుకునుచున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేయాలంటే వినాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు ఏం చేయాలంటే చక్కగా వినడానికి, ఆ మాట ప్రకారంగా ప్రవర్తించడానికి సిద్ధపడాలి. లేదు, కాదు, కూడదు, పక్కన పెడతాను అంటే ఇక్కడ ఏం జరిగిందో ఎవరి జీవితంలోనైనా అదే జరుగుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, కయ్యను నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకునుచున్నావేమి? అప్పుడు వెంటనే ఏమవ్వాలి? ఎక్సలేటర్ని వదిలేయాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, నార్మల్ స్టేజ్లోనికి రావాలి. లేదు, దేవుని మాటను కూడా ఏం చేశాడు? పక్కన పెట్టాడు. దేవుడి మాటలను కూడా పక్కన పెట్టి ఏం చేశాడంట? దేవుడు ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకునవా? నువ్వు తలెత్తుకుంటావు, మరలా నువ్వు తలెత్తుకునేలా బ్రతుకుతావు. నువ్వు తలెత్తుకునేలా నీ విశ్వాసపు స్థితిని నువ్వు డెవలప్ చేసుకుంటావు. నువ్వేం చేయాలి? సత్క్రియ చేయాలి. నువ్వు సత్క్రియ చేయి అని తన యాటిట్యూడ్ని మారుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల తన ప్రవర్తనను మార్చుకునేటువంటి దానిని దేవుడు వివరించి చెబుతున్నాడు. మీ అర్పణ నేను అంగీకరిస్తాను, కానీ నేను కోరుకునేటువంటి స్థితి, అంతటి స్థితి నీలో లేదు. నువ్వు అందులో డెవలప్ అవ్వాలి. నువ్వు ఆ విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకుని నువ్వేం చేయాలి? నా ఎదుట నిలవబడినప్పుడు నువ్వు ఏది ఇస్తే నేను దాన్ని స్వీకరిస్తాను కయ్యను అని దేవుడు అంటున్నాడు. నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకునుచున్నావేమి? నీవు ఇదిగో సత్క్రియ చేస్తే తలెత్తుకుంటావు. సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచియుండును. వాకిట పాపముంది, వాకిట్లో పాపముంది, పాపం బయట ఉంది. ఇప్పుడు కోపాన్ని విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుంది? వాకిట్లో పాపం ఉంది, ఆ పాపం ఎక్కడికి వస్తుంది? నీలోనికి వస్తుంది. పాపం బయట ఉంది. ఇప్పుడు నువ్వు పాపము చేస్తావు, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదు అనెను. మొట్టమొదటి నువ్వేం చేస్తావంటే చిన్న తప్పే కదా అని చిన్న పాపం చేస్తావు. అలా చేసినటువంటి పాపం నీలోనికి వచ్చింది, అది నీ చేత అనేకమైనవి చేయిస్తుంది. మొదట నువ్వు కొంచెం చేస్తావు, ప్రారంభంలో 1 చేస్తావు, 2 చేస్తావు, తర్వాత అది నీలోనికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? అది నిన్ను ఏలును. అంటే అపవాది అనేవాడు ఎక్కడ ఎంటర్ అవుతున్నాడు? ఎక్కడ ఎంటర్ అయ్యాడు? ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దీని గురించి ఇప్పుడు యోహాను గారు రాసినటువంటి పత్రికలో ఏం చెబుతున్నాడు చూడండి. యోహాను గారు పత్రికలో, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాలు. మనమొకనినొకడు ప్రేమింపవలెననున్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఎప్పటి నుండి దేవుడు మాట్లాడుతున్నాడు? ఇది మొదట నుండి అంటే ఎప్పటి నుండి అంటే ఆది కాలము మొదలుకొని ఆదాము అవ్వల దగ్గర నుండి దేవుడు చెబుతున్నాడంట ఈ మాట. ఒకరినొకడు ప్రేమించుకోవాలి అని ఈ మాట
పూర్వము నుండి మనం వింటున్నాం కదా, మొదటి నుండి మీరు విన్నటువంటి వర్తమానమే కదా. అయితే ఇందులో ఏముందనుకుంటున్నారా? ఇగో వాడు చెప్తున్నాడు ఎవరి గురించి అంటే, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. నేను అనుకుంటూ ఉంటాను, నిజంగానే అసలు కయ్యనే ఆ మాట వింటే, ఏ మాట? కయ్యను నీకు కోపమేలా, నీ ముఖము చిన్నబుచ్చుకునిచున్నావేమి, సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకుంటావు అన్నప్పుడు నిజంగా దాన్ని ఫాలో అయితే ఎలా ఉందంటారు? ఇక్కడ ఎలా చదువుకుని ఉందో, మనము కయ్యను వంటి వారమై ఉండవలేను అని రాసుని ప్రియమైనటువంటి దేవుని వర్లారా. జరిగినటువంటి ఆ అనర్థాన్ని గురించి భక్తుడు, అపోస్తుడైనటువంటి యోహాను గారు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మనము ఎలా ఉండకూడదు తెలుసా? కయ్యేనిలా ఉండకూడదు. మరి ఏం చేశాడు కయ్యేను? ఏం చేశాడు అంటే, తెచ్చినటువంటి అర్పణను బట్టి సహోదరుడి మీద కోప్పడ్డాడు. కోపాన్ని మనసులో ఉంచుకున్నాడు. ఆ కోపాన్ని మనసులో ఉంచుకుని పగపట్టి ఏం చేశాడో తెలుసా? తన సహోదరుణ్ణి చంపేశాడు. ఇలా చంపడం అన్నది ఎవరి ఆలోచనగా చెప్తున్నాడు ఆయన? ఎవరి ఆలోచనగా చెప్తున్నాడు? మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధిగా మారిపోయాడు. ఎవరి సంబంధం అంట? కయ్యను దుష్టుని సంబంధి. మరి అక్కడ ఆ సందర్భంలో మనకు కనబడుతుందా? ఆదికాండం మనం చదివినప్పుడు కనిపించదు. కానీ వాడి స్వభావాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, వాడు దుష్టిని సంబంధి. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. అంటే ఎక్కడికి తీసుకెళ్ళిందో చూడండి కోపం. ఎక్కడికి తీసుకెళ్ళింది? కోపం ఎక్కడికి తీసుకుని వెళ్ళిందంటే తన సహోదరుని చంపెను. ఎవడింతకైనా ఇతడు? సహోదరుడు. ఒకే ఉదరం నుంచి వచ్చినవాడు. ఆ తల్లి గర్భము నుంచి వచ్చినటువంటి వీడు, అదే తల్లి గర్భము నుంచి వచ్చినటువంటి మరొకడు. ఎవరు అంటే హేబేలు గారు. మీకు అర్థమవుతుందండి? మనిషికి కోపం వస్తే ఏముండదు? బంధాలు బాంధవ్యాలు గుర్తుకు రావు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, బంధాలు బాంధవ్యాలు గుర్తుకు రావు. ఇంతకే చంపింది ఎవరినయ్యా అంటే బయట వ్యక్తిని కాదు. ఎవరిని చంపాడు అంటే తన తమ్ముడిని చంపాడు. తన తమ్ముడు ఒకే ఉదరం నుంచి వచ్చినటువంటి సహోదరులు. ఇంతకీ ఈ సహోదరులు కూడా అనేక మంది లేరు. ఇంతకీ ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉన్నారు. ఇద్దరు సహోదరులు ఉంటున్నప్పుడు ఒకడిలో పుట్టినటువంటి కోపం వలన, ఆ కోపము పగగా దానిని విసర్జించకపోవడం వలన, దేవుని మాట వినకపోవడం వలన అపవాదికి చోటిచ్చాడు. అలా చోటివ్వడం వలన ఇగో తన సహోదరుని చంపాలనేటువంటి ఆలోచన కలిగించాడు. అలాంటి ఆలోచనతో తన బంధాలను మర్చిపోయి ప్రియమైనటువంటి దేవుని వల్లారా, 2 రోజులు 3 రోజులు పట్టించి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఏంటి అంటే, ఒక మామగారిని కోడలు కొడుతుంది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఒక మామగారిని కోడలు కొడుతుంది. ఎలా అంటే నిర్దాక్షిణ్యంగా ఒక కర్ర తీసుకుంది. ఆ కర్ర తీసుకుని కొడుతుంది. ఆ కర్ర పట్టుకున్నందుకు ఆ కర్రతో పాటు గెంటేసింది. ప్రియమైనటువంటి దేవుని వల్ల గంటే కానీ వచ్చి సోఫా మీద పడిపోయాడు. ఇంకా అక్కడి నుంచి కిందకి లేగలేదు. కింద పడినటువంటి వ్యక్తిని అదే కర్ర తీసుకుని వెళ్ళకూడదు. ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇంకా బాంధవ్యం అనేది మనిషికి ఇంకా గుర్తురాదు. ఇంకా అంటే ఎక్కడి నుంచి చూడాలి అంటే, మీరు బయట నుంచి చూడక్కర్లేదు. ఎక్కడి నుంచి చూడాలి అంటే దేవుని యొక్క దృక్కోణంలో నుంచి చూడాలి. వాక్యంలో నుంచి చూస్తే మనిషి ఎలా కనబడతాడు అంటే, మనిషి ఎలా కనబడతాడు అనేటువంటి సంగతి ఎక్కడ రాయబడింది? ఎప్పుడేదో లోకాన్ని చూసి కొత్తగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమీ లేవు. ఇందులో ఉన్నదే అక్కడ జరుగుతుంది. ఇంతకీ ఎవరిని చంపాడు అంటే తన సహోదరుని చంపాడు. దేని గురించయ్యా గొడవ? ఆస్తిలో వాటా గురించా? భూభాగాల గురించా? ఆస్తుల గురించా? సంపద గురించా? వెండి గురించా? బంగారం గురించా? దేని గురించి ఈ ఆర్గ్యుమెంట్? దేని గురించి?
ఈ ఆర్గ్యుమెంట్ దేని గురించి? విశ్వాస సంబంధమైనటువంటి ఒక మంచి క్రియ తన సహోదరుడు చేశాడు, దాన్ని ఏం చేశాడు? మనసులో పెట్టుకుని కోపంతో నలిగిపోయి ఇదిగో బీపీ రేజ్ చేసుకుని అపవాదికి చోటిచ్చాడు. ఆడు మరింత రెచ్చగొట్టాడు. అలా రెచ్చగొడితే వెళ్ళి ఏం చేశాడు? సహోదరునితో మాట్లాడాడు. సహోదరునితో మాట్లాడాడు. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. మాట్లాడి ఏం చేశాడో తెలుసా? వెంటనే సహోదరుని చంపేశాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల చంపేశాడు. అలా ఎందుకు చంపాడు అనేటువంటి మూల విషయాల్ని దేవుడు మాట్లాడుతున్నాడు. మూలాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకయ్యా ఇన్ని అనర్థాలకి కోపం, ఇన్ని అనర్థాలకి కారణం ఏంటయ్యా అంటే దేవుడు అంటున్నాడు కోపము. అందుకే విసర్జించండి. సంఘంలోనికి వచ్చిన వారు వీటిని విసర్జించండి, వీటిని విడిచిపెట్టండి. ఇప్పుడు ఆ కోపములో అపవాదికి చోటిచ్చి తన సహోదరుని చంపాడు. బంధము లేదు, బాంధవ్యము లేదు, ఇదిగో వెనకాల ఎవరున్నారు, ఎవరు చూసుకుంటున్నారు అనేటువంటి ఆలోచనలు ఏవీ లేవు. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆలోచించండి. మనిషిని రెచ్చగొట్టడమే వాడి పని. ఎలా రెచ్చగొడుతున్నాడు చూడండి. మతాల మధ్య చిచ్చు. ఎక్కడ? మతాల మధ్య చిచ్చు. ఒకడు హిందూ అని, ఒకడేమో ముస్లిం అని, మరొకడు క్రైస్తవుడు అని, మతాల మధ్య చిచ్చు. ఓకే, ఎవరికి వాళ్ళు విడిపోయారు అనుకుందాం కొంచెంసేపు. మళ్ళీ అలా ఉంటారా? ఎవరికి వాళ్ళు విడిపోయారండి. హిందువులుగా, క్రైస్తవులుగా, ముస్లింలుగా విడిపోయారు. ఇప్పుడు బాగుంటారా? ఇప్పుడు హిందువుల్లో ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ ఎలా విడగొడతాడంటే, వారికి ఉన్నటువంటి వాటిని బట్టి మరలా వాటిని ఎలా విడగొడతారు? వాళ్ళని విడగొడతాడు. మనిషిని ఈరోజు అతలాకుతలం చేయడంలో సాతాను అందివేసిన చెయ్యి. ప్రియమైనటువంటి దేవుని వల్ల ముందుగా ఒక మతాన్ని చూపిస్తున్నాడు, ముందుగా ఒక వర్గాన్ని చూపిస్తున్నాడు. వారిని ఎలా విడగొడతాడంటే ముక్క చెక్కలుగా విడగొట్టి ఒకరి మీద ఒకరికి ద్వేషాన్ని తీసుకుని వచ్చి ఈరోజు ఎలా మారుస్తున్నాడు అంటే ఎలా కొట్టుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎలా కొట్టుకుంటున్నారు, ఎలా మనుషుల మధ్య చిచ్చులు పెట్టి ఈరోజు సమాజం ఎలా మారిపోయింది? ఒక అడవిగా మారిపోయింది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇవన్నీ మనం చూస్తున్నాం. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లేదు మా కమ్యూనిటీ అంతా ఏకమైపోతే మేము అందరం బాగుంటాం అనుకుంటున్నారు. బాగోరు. మిమ్మల్ని అక్కడికి వెళ్ళినా మరలా ఏం చేస్తాడు? విడగొడతాడు. అక్కడికి వెళ్ళినా మీ కులం అంతా ఒకటి. ఒకరు అనుకున్నారనుకోండి, కులం అంతా ఒక్కటి, అలా నిలబడ్డారనుకోండి, అప్పుడు దాంట్లో విడగొడతాడు. దేంట్లో విడగొడతాడు? ఇప్పుడు ఇంతమందిని వాడు నిజంగా విచ్ఛిన్నం చేయడంలో వాడు ఎలా ఉన్నాడంటే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎలాగైనా విడగొడతాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల విడగొడతాడు. అలా విడగొట్టి ఈరోజు ఏం చేస్తాడు తెలుసా? విచ్ఛిన్నం చేసేటువంటి క్రియ. దేవుడేమో ప్రేమను నూరుపోస్తున్నాడు, దేవుడేమో ఇదిగో విశ్వాసాన్ని నూరుపోస్తున్నాడు, దేవుడేమో దీర్ఘశాంతాన్ని నూరుపోస్తున్నాడు, దేవుడేమో ఇటువంటి వాటిని మనిషికి ఎక్కించి మనిషిని పవిత్రుడిగా మార్చడానికి దేవుడు ప్రయత్నిస్తూ ఉంటే అపవాది మాత్రం ఏం చేస్తున్నాడంటే రకరకాల ద్వేషాలతో మనిషిని నింపి. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనిషిని ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక మృగంగా మారుస్తున్నాడు. ఆలోచించండి. తన సహోదరుని చంపాడు. ఇంకా బంధం లేదు అక్కడ. బంధమే లేనప్పుడు ఇంకేముంటుంది చెప్పండి? ఇంకేది నిలబడదు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అందుకే ఆయన చెబుతున్నటువంటి మాట జాగ్రత్తగా చూడండి. ఆయన చెబుతున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా చూడగలిగితే యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 19-20 వచనాలు. ప్రియమైనటువంటి దేవుని వల్ల యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు ఎలా ఉండాలంట? వినుటకు వేగురుపడేవాడుగా ఉండాలి. వినడానికి వేగురుపడాలి. మాటలాడుటకు ఎలా ఉండాలి?
మాట్లాడడానికి నిదానించువాడునై ఉండాలి. మాట్లాడడానికి నిదానించాలి, మాట్లాడడానికి ఆలోచించాలి, వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి ఆలోచించాలి. ఇంకా చెప్తున్నాడు చూడండి, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. కోపించడానికి ఏం చేయాలి? నిదానించువాడునై ఉండవాలి. నేను ఎందుకు కోప్పడాలని ఆలోచించాలి. మొట్టమొదట నేను ఎందుకు కోప్పడాలి, 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 కోప్పడడం వల్ల దేనిని నెరవేరుస్తున్నాను అని ఆలోచించుకుని అడుగులు వేస్తే అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల 21వ వచనంలో ఆయన చెప్తున్నాడు చూడండి. 20వ వచనంలో ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కయ్యను అనుకున్నాడు, ఈ కోపంలో నా తమ్ముడిని లేపేస్తే నా అర్పణ దేవుడు అంగీకరిస్తాడని. ఎందుకంటే అపవాది ఆలోచన అలాగే కదండి ఉంటుంది. అపవాది ఆలోచన అలా ఉంటుంది, నీ తమ్ముడిని తీసావయ్యా, నీ అర్పణ అంగీకరించకపోతే ఇంకెవడ అర్పణ అంగీకరిస్తాడైనా అని దేవుని నీతిని అలా నెరవేర్చాలనుకున్నాడు. ఎలా నెరవేర్చాలనుకున్నాడు? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మరి ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇది? ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఎవరికి బలాన్ని చేకూరుస్తుంది అంటే అపవాది చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది ఇది. అందుకే నోటమ్మట ఏమొస్తాయి? దుర్భాషలు వస్తాయి. నోటమ్మట ఏమొస్తాయి? పలకకూడనటువంటి మాటలు వస్తాయి. ఆ కోపంలో ఏం మాట్లాడతామో తెలియదు, ఏం వదులుతామో తెలియదు. అంటుంటాం కదా, అది నోరా లేదంటే డ్రైనేజియా, అది నోరా లేదంటే ఉస్సెన సాగరా అని ఉండరు. ఏంటి అంటే ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి అంటే కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. వినడానికి వేగిరపడేవాడుగా ఉండాలి, మాట్లాడడానికి నిదానించేవాడుగా ఉండాలి, కోపించడానికి నిదానించేవాడుగా ఉండాలి. ఇన్ని లక్షణాలను తెచ్చుకుని దేవుని కొరకు ఆలోచించడం మొదలు పెడితే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆ జీవితాలు ఎలా ఉంటాయంటే పచ్చని ఒలీవల చెట్టు వలె ఉంటాయి. అని చెబుతున్నాడు. ఏమనంటే ఇదిగో ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆయన నీతిని నెరవేర్చడానికే మనము ఉన్నాము, మనము పుట్టాము, మనం బ్రతుకుతున్నాము, మనకు ఆయుష్కాలం ఇవ్వబడింది ఆయన నీతిని నెరవేర్చడానికి. ఇప్పుడు ఈ నీతిని చెడగొట్టాలంటే ఏం చేస్తున్నాడు ఆయన? మనలో కోపాన్ని పుట్టించి, మనలో వైషమ్యాలు కలిగించి, మనలో ఇవన్నిటినీ మన హృదయంలో నింపి వాడు ఏం చేస్తాడంటే వాడు లాభపడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారు. అందుకే చెప్తున్నాడు మీరు ఎలా ఉండాలి అంటే నిదానించి మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. మీరు ఆలోచించి మాట్లాడాలి. కోపపడ్డానికి కూడా మీరు ఏం చేయాలంటే నిదానించి కోపపడు వారై ఉండాలి. ఎందుకో తెలుసా? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మనం కోపపడ్డం వల్ల దేవునికి వచ్చేది ఒరిగేది ఏదీ లేదు. మనం కోపపడడం వల్ల దేవుని వాక్యాన్ని నెరవేర్చలేము. దాన్ని మీరి పాపము చేసి అపవాదికి అవకాశం ఇచ్చిన వారుగా మనం మారిపోతాం. కయ్యను విషయంలో అదే జరిగింది. కయ్యను కోపపడ్డాడు, నీతిని నెరవేర్చగలిగాడా? మంచి అర్పణను మళ్ళీ తీసుకొచ్చి దేవునికి ఇవ్వగలిగాడా? మంచి అర్పణను దేవుడికి తెచ్చి ఇవ్వగలిగాడా మరలానే? లేదు. మరి ఏం చేశాడయ్యా అంటే ఇదిగో కోప్పడ్డాడు, దేవుని నీతిని నెరవేర్చలేకపోయాడు. ఎవరి వాడిగా మారిపోయాడంటే అపవాది సంబంధిగా మారిపోయాడు. ఎందుకు చంపాడు? తన సహోదరుల క్రియలు మంచివి, తన క్రియలు చెడ్డవి అయినందున అపవాది రెచ్చగొట్టాడు. ఆ రెచ్చిపోయి ఆ కోపంలో బంధాన్ని మర్చిపోయి సహోదరుని చంపేశాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అలా ఉండకూడదంటే ఇదిగో దేనిని మన లోనకు మనం తీసుకోవాలంటే దేవుని వాక్యాన్ని. ఇదిగో సంఘంలోనికి వచ్చేవారు ప్రియ సహోదరులారు మీరు ఎలా ఉండాలంటే ఈ సంగతులన్నీ మీరు పాటించేవారుగా, ఈ సంగతులన్నింటినీ మీరు ఎరిగిన వారుగా ఉండాలి. ప్రతి మనుషుడు ఎలా ఉండాలో తెలుసా? సంఘంలోనికి వచ్చినవాడు వినడానికి వేగిరపడేవాడుగా ఉండాలి, మాట్లాడడానికి నిదానించేవాడుగా ఉండాలి. వీటన్నిటి గురించి చెప్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఎన్ని అనర్థాలకు ఇది తావిస్తుందో ఒకసారి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. అమర్యాదగా నడవదు. ఏంటంట? ప్రేమ గురించి చెప్తున్నాడు ఈ అధ్యాయంలోనే. ప్రేమ గురించి చెబుతూ ప్రేమ ఎలా ఉంటుంది అంటే అమర్యాదగా నడవదు,
స్వప్రయోజనమును ఆ, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు. త్వరగా కోపపడదు అంటే ప్రేమ కలిగి ఉండడం వలన, దేవుని మాటలను మనం స్వీకరించి ప్రేమ కలిగిన వారుగా మనం మారితే ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ త్వరగా కోపపడదు. దేవుడు ఇలాంటి అవలక్షణాలు ఎవరు ఉండాలని కోరుకుంటున్నాడు? ఒక విశ్వాస జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఈరోజు మనం ప్రేమ కలిగిన వారుగా ఉంటే త్వరగా కోపపడము. ప్రేమ సహించుకుంటుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ అది తాలుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రియమైనటువంటి దేవుని వల్ల అటువంటి వారంగా మనం కనబడాలని కోరుకుంటూ ఉంటే చిన్న చిన్న విషయాలలో మనము కోపానికి తావిచ్చిన వారుగా ఉంటే, ప్రియమైనటువంటి దేవుని వల్ల జరగరాని అనర్థాలకు కారకులు ఎవరవుతారో తెలుసా? మనమే అవుతాం. ఇంకా చెబుతున్నాడు చూడండి, అసలు దేని విషయంలో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు చూడండి. ఆయన ధర్మశాస్త్రాన్ని నూతన నిబంధనను ఆయన అనుగ్రహిస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుంచి చూద్దాం. 21వ వచనం దగ్గర నుంచి జాగ్రత్తగా చూడండి మాటలన్నింటినీ. నరహత్య చెయ్యవద్దని, ఇదిగో నరహత్య చేసిన వాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. నరహత్య చేస్తే తప్పని ధర్మశాస్త్రం చెబుతుంది, కానీ తన సహోదరుని మీద కోపపడిన వాడు విమర్శకు లోనగును. ఇప్పుడు సహోదరుని మీద కోపపడితే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? విమర్శలోనికి వెళతాం. దేవుడు చెప్తున్నాడు, కోపపడకండి. ఆ కోపాన్ని ఏం చేయకండి అంటే, ఇదిగో కోపాన్ని మానుకోమని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల నీ సహోదరుని మీద నువ్వు కోపపడితేనే ఏం చెప్పాలంట? ఎక్కడికి వెళ్ళిపోతామంట? విమర్శలోనికి వెళతాం. కోపపడితే విమర్శలోనికి వెళ్ళిపోతాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల అందుకే ఆయన చెప్తున్నాడు ఏమనంటే, నీ కోపము మానుకోవయ్యా, నీ కోపం మానుకో. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనము. కోపము మానుము అండి. ఇలాంటి మాటలు ఏ డిక్షనరీలోనూ కనిపించబడినటువంటి దేవుని వల్ల కనిపించవు. ఎక్కడైనా పొరపాటుని అన్న తమ్ముడు గురించి నోరిప్పాడు అనుకోండి, ఏం చెప్తాడు? అలాగా అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? పలానా వారి దగ్గరికి వెళ్ళు, పలానా కోర్టు దగ్గరికి వెళ్ళు. నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఏమైనా చేతగానడువా? అంటే ఈయన మాటలు, ఈయన పొరపాటున ఏదైనా బాధ చెప్పుకుందాము అనుకుని ఇలా మనసులోంచి తీసి ఇలా బయటెట్టారనుకోండి, అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారుస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి? బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కోపము మానపడానికి లేదు. ఎన్నాళ్ళ చెప్పేవారు, ఒరే నీ అన్నయ్య కదరా, నీ బాబే కదరా, నీ అక్కే కదరా, నీ చెల్లె కదరా అనేవారు. లేదు ఇప్పుడు అలా చేశాడా, నీకెంత అన్యాయం చేశాడా అని 4 మాటలు వేసి రెచ్చగొట్టేటప్పటికి ఎలా మారిపోతాడు? ఒక క్రూర జంతువుగా మారిపోతాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఇంటికి వస్తాడు, మరలా ఇంకొక 4 అరుపులు అరిచి ఇంకా గొడవ పెద్దది చేసుకుంటాడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన డిక్షనరీలో ఆయన ఇస్తున్నటువంటి ఆ మాటల ఔదార్యాన్ని చూడండి. ప్రియమైనటువంటి దేవుని వల్ల కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టు. దేన్ని విడిచిపెట్టు? కోపాన్ని విడిచిపెట్టు, ఆగ్రహాన్ని విడిచిపెట్టు. వ్యసన పడకుము, అది కీడుకే కారణము. ఇదిగో దేవుడు తన భక్తుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఇదిగో పడని వాడిగా ఉండాలి, ఆ కోపాన్ని విడిచిపెట్టేవాడిగా ఉండాలి, ఆ కోపాన్ని విసర్జించేవాడిగా ఉండాలి. ఎలా ఉండాలంటే మాట్లాడడానికి నిదానించేవాడిగా ఉండాలి, వినడానికి వేగిరపడేవాడిగా ఉండాలి, ఆ అవలక్షణాలు కలిగిన వాడిగా, ప్రేమ కలిగిన వాడిగా ఉంటూ త్వరగా కోపాన్ని తెచ్చుకునేవాడుగా ఉండకూడదనేటువంటి విషయాలన్నింటినీ దేవుడు తన గ్రంథంలో రాస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా,
విశదపరిచి చెబుతున్నాడు, వివరించి చెబుతున్నాడు. ఎందుకు అంటే మనిషి యొక్క క్షేమాన్ని కోరుకునేది దేవుడు ఒక్కడే. మనిషి యొక్క భోగను కోరుకునేది దేవుడు ఒక్కడే. అందుకే ఆయన చెప్తున్నాడు, మంచివాడు ఒక్కడే. ఎవరెంతకైనా దేవుడు. మీరు మిగిలిన వాళ్ళందరూనే ఏది మాట్లాడి చూడండి, రెచ్చగొట్టేవారే తప్ప సమాధానపరిచేవారు లేరు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. మనిషి మీద ద్వేషాన్ని నింపేవారే తప్ప మనిషి మీద ప్రేమను చొప్పించేవారు లేరు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ. లేరు ఈరోజు. అలాంటప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను జాగ్రత్తగా వినగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆయన చెబుతున్నాడు, నీ సహోదరుని మీద నువ్వు కోపపడితే నువ్వు ఎక్కడికి వెళతావు? విమర్శలోనికి వెళతావు. నువ్వు వెళ్ళి ఇదిగో భయంకరమైనటువంటి చెయ్యరాని కార్యక్రమాలు చేస్తావు, నువ్వు నష్టపోతావు. అది కీడుకే కారణమవుతుంది. అలా నువ్వు మారిపోయి చెయ్యరాని కార్యక్రమాలు చేసి ఇదిగో ఇటు దేవుని సన్నిధి నుండి అటు మనుషుల నుండి నువ్వేమైపోతావు అంటే దూరంగా వెళ్ళిపోవలసి వస్తుంది. కాబట్టి ఆలోచించండి. దేవుడే ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారు. యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఎప్పుడైనా కోపడ్డం మీరు చూసారా? మహానుభావుడైనటువంటి యేసుక్రీస్తు మాకు వద్దు బాబోయ్ అంటున్నారు. ఆయన ఎప్పుడైనా కోప్పడినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారు. ఎప్పుడు కోప్పడ్డాడో తెలుసా? తన యందు విశ్వాసం ఉంచని అవిశ్వాస స్థితిని బట్టి ఆయన కోప్పడ్డాడు. చిన్న బిడ్డల్ని ఆయన దగ్గరకు తీసుకుని రావడానికి ఆటంకపరిచారు, అప్పుడు కోప్పడ్డాడు ఆయన. శిష్యులు మోగదయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు, వారి అవిశ్వాసాన్ని బట్టి వారి మీద కోప్పడ్డాడు. దేవాలయం ఎలా మారిపోయింది? వ్యాపారపు ఇల్లుగా మారిపోయింది, వ్యాపారపు కేంద్రంగా మారిపోయింది, అప్పుడు కోప్పడ్డాడు. అంతే ప్రియమైనటువంటి దేవుని వల్ల ఎప్పుడు ఎవరి మీద కోపపడనటువంటి అలాంటి వ్యక్తిని మన జీవితాల్లో ఎలా పెట్టుకోవాలి? ఇందాక మొదటి సంగతులు సహోదరులు చెప్పారు కదా, ఆయనను మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన జీవితాన్ని చూడండి. ఆయన జీవితాన్ని చూస్తే 33.5 సంవత్సరాల జీవితాన్ని కనుక చూస్తే ఆయన కోపడలేదు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఆయనకి లేని కోపం మనకు ఎందుకు చెప్పండి? ఆయనకు లేని కోపం మనకెందుకు చెప్పండి ప్రియమైనటువంటి దేవుని వల్ల. అందుకే సంఘాన్ని ఎలా ఉంచడానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రయత్నం చేస్తున్నారో తెలుసా? ఇదిగో ఒక వైషమ్యం లేనటువంటి వారుగా మరల్చడానికి, ఒక వాళ్ళు మరేం లేని వారుగా మరల్చడానికి, ఏ అన్యాయాలకు అక్రమాలకు తావివ్వని వారుగా వారిని మరల్చడానికి పౌలు గారు ప్రయత్నం చేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా. మీకు విషయం చెప్పమంటారా? దేవుడే తన కోపాన్ని మానుకుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని వల్ల. ఒకసారి చూస్తారా? యెషయా గ్రంథం 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము. ఒకసారి 8-9 వచనాలు చూడండి. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీ చెవి తెరవబడలేదు. నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చెయ్యువాడువని అనిపించుకుంటువని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలము చెయ్యకుండానట్లు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఏం చెయ్యాలో తెలుసా? దేవుడు మనిషిని విడిచిపెట్టాలి. దేవుడు ఇశ్రాయేలుని విడిచిపెట్టాలి. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నటువంటి మాట, యాకోబు వంశస్థుల గురించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే వారు ఎలా ఉన్నారో తెలుసా? అపనమ్మకస్తులుగా, దేవుని యందు నమ్మిక ఉంచని వారుగా ఉంటూ ఇన్ని సూచక క్రియలు, ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని ప్రవక్తలు, ఇన్ని దేవుని మాటలు, ఇన్ని సత్యాన్ని గురించినటువంటి సంగతులు వారు వినబడుతున్నప్పటికీ కూడా విశ్వాసం ఉంచినటువంటి ఆ స్థితిని బట్టి దేవుడు బాధపడుతూ ఏమనుకుంటున్నాడో తెలుసా? ఏం చేస్తున్నాడంటే తెలుసా? నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమున బట్టి నా కోపమును మానుకొనుచున్నాను.
దేవుడే కోపాన్ని మానుకుంటున్నాడంట, మనిషి మాత్రం ఆ కోపాన్ని రెట్టింపు చేసుకుంటున్నాడంట. దేవుడు కోపాన్ని మానుకుంటున్నాడు కాబట్టి మనిషి బ్రతకగలుగుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల దేవుడు కోపాన్ని మానుకుంటున్నాడు కాబట్టి మనిషి అన్నం తినగలుగుతున్నాడు, గాలి పీల్చుకోగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు, సంచరించగలుగుతున్నాడు. దేవుడు గనక మనిషి మీద కోప పడితే మనిషి ఉండడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల మనిషి ఉండడు. ఎందుకంటే ఎంతమంది మనుషులు, ఎన్ని పాపాలు, ఎన్ని అకృత్యాలు, ఎన్ని అన్యాయాలు, ఇవన్నీ చూస్తున్నటువంటి దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగిన వాడుగా మనిషిని సహించుకుంటూ వస్తూ తన కోపాన్ని ఆయన పక్కన పెడుతుంటే 6 అడుగులు పొడుగు 3 అడుపులు వెడల్పు ఉన్నటువంటి ఈ మనిషి మాత్రం ఎలా ఉన్నాడు? ప్రియమైనటువంటి దేవుని వల్ల ఏయ్ నువ్వు చెప్తే నాకేంట్రా అంటున్నాడు. నువ్వు చెప్తే మేము వినాలా, నువ్వెవడరా చెప్పడానికి అని మనిషి ఇలా రంకులు వేస్తున్నాడంటే ఈ మనిషి దేవుడు ముందు ఎంతటి వాడు? ప్రియమైనటువంటి దేవుని వల్లరా ఎంతటి వాడు? అందుకే చెప్తున్నాడు, దేవుడే తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఆయన కోపాన్ని మానుకుని మనకు ప్రాణభిక్ష, మనకి అన్నిటినీ అనుగ్రహిస్తూ ఉంటే ఆ దేవుని ముందు మనం రంకెలేయడం ఎంతవరకు సమంజసం? ప్రియమైనటువంటి దేవుని వల్లరా అందుకే చెప్తున్నాడు ఇశ్రాయేలీయులతో ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఆ మాటను కనుక మనం చూడగలిగితే ప్రియమైనటువంటి దేవుని వల్లారా, నిర్గమకాండం ముగించేసుకుందాం. కేవలం ఈ ఒక్క మాటను చూసి మనం ముగించుకుందాం ప్రియమైనటువంటి దేవుని వల్ల. నిర్గమకాండం 23వ అధ్యాయము 21వ వచనం చూడండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ వచనము. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి ఆయన మాటలు. అది ఆ మాటకు అర్థం. ఆయన సన్నిధిలో ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రియమైనటువంటి దేవుని వల్ల ఆయన సన్నిధిని జాగ్రత్తగా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అది మనకి క్షేమాన్ని ఇస్తుంది. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాటలు వినాలి, ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలి. ఆయన కోపము రేపవద్దు. ఇది ఎవరితో చెబుతున్నటువంటి మాట తెలుసా? ఇశ్రాయేలీయులతో చెబుతున్నటువంటి మాట. ఆయన కోపాన్ని రేపొద్దు, రెచ్చగొట్టొద్దు, ఆయన కోపాన్ని రేపవద్దు. ఆయన కోపాన్ని మానుకుంటూ మన విషయంలో ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉంటే ఆయన కోపాన్ని రేపవద్దు. ప్రియమైనటువంటి దేవుని వల్ల అలా కోపాన్ని రేపితే ఏం జరుగుతుందో తెలుసా? కయ్యనుతో మాట్లాడాడు, కయ్యను వినలేదు. కయ్యను చెప్తున్నాడు, నా దోష శిక్ష భరించలేనంత గొప్పది. నన్ను తట్టుకోలేరు ప్రియమైనటువంటి దేవుని వారలారా. ఆ కోపాన్ని తట్టుకోలేము. దేవుడు మాట్లాడాడు, ఆ మాట్లాడింది కయ్యను వినలేదు. వినకపోతే దేవుడు శిక్షించాడు. ఆ శిక్ష ఎలా ఉంది? భరించలేకపోతున్నాడంట. అటు చావాలేడు, అటు బ్రతకలేడు. అదే భరించలేకపోవడం. భరించలేనంత గొప్పది. 40 సంవత్సరాలు ఓర్చుకున్నాడు. అనేక సంవత్సరాలు వారిని చూశాడు. ప్రియమైనటువంటి దేవుని వల్ల వినలేదు. దేవుని నాయకుడి మీద, దేవుడి మీద తిరగబడ్డారు. దాతాము, కోరాహు, అబీరాములు. ఏం జరిగింది అంటే భూమి నెర విడిచి వారిని మృంగేసింది. ఆ భయంతో పక్కన ఉన్నవారు కూడా పారిపోయి ప్రియమైనటువంటి దేవుని వల్లారా. అంటే భయం ఎలా ఉందో చూడండి. ఒక్కసారిగా హఠాత్తుగా భూమి నెరలు విడిచేటప్పటికీ ఆ శబ్దాన్ని తట్టుకోలేక ఏం జరుగుతుందో అనేటువంటి ఆ గందరగోళంలో ఏం చేస్తారో తెలుసా? పారిపోయారు ప్రియమైనటువంటి దేవుని వల్లారా. ఇశ్రాయేలీయులందరూ పారిపోయారు. ఏంటి ఎంత భయంకరం ఏంటి? ఆయన అవకాశం ఇస్తున్నాడు కదా అని దాన్ని అలుసుగా తీసుకుంటే నష్టపోయేది ఎవరు తెలుసా? మనమే ప్రియమైనటువంటి దేవుని వల్లారా. చాలా జాగ్రత్తగా ఆలోచించండి.
ఆయన అనుకున్నటువంటి లక్షణాలు కనుక మన ఎదుట లేకపోతే ఒకానొక దినం ఆయన కోపాన్ని మన మీద చూపించడానికి ఇష్టపడుతున్నాడు. రాజుకు కోపం వస్తేనే అగ్నిగుండాన్ని 7 ఎక్కువగా తయారు చేశాడంట నెబుకద్నెజర్ గారు. ఆయనకు కోపం వచ్చింది. ఆయన కోపం వచ్చి ఏం చేశాడు? అగ్నిగుండం ఎప్పటికప్పుడు అప్పటికంటే ఎప్పటి వల్లే కాకుండా ఇప్పుడు 7 రెట్లు వేడిమి గల దానిగా తయారు చేశాడు. అందులో వేసిన వారే ఏమయ్యారు? వేసిన వారే కాలిపోయారంటే అంటే గుండం ఎలా ఉందో చూడండి. అంతకంటే భయంకరమైనది ఏంటో తెలుసా? నరకం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నరకం. ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే మనిషికి దేవుడి మాటలు తప్ప మరొక మార్గం లేదు. ఆ మాటల ప్రకారంగా బ్రతకడం తప్ప వేరొక మార్గం లేదు. ప్రియమైనటువంటి దేవుని వల్ల ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు మనిషి బాగున్నప్పుడే ఈ మాటలు చెబుతున్నాడు. వింటే మనకే మంచిది, ఆలోచిస్తే మనకే మంచిది, మన ఆరోగ్యం బాగుంటుంది, ఆత్మీయ జీవితం కూడా బాగుంటుంది. వినకపోతే ఆరోగ్యం పాడైపోతుంది, ఆత్మీయ జీవితం కూడా పాడైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉన్నవారమై ఆ భయంకరమైనటువంటి శిక్ష, నరక శిక్ష, దాన్ని తప్పించుకోలేం ప్రియమైనటువంటి దేవుని వారలారా. కాబట్టి ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకొని సంఘములో ఎలా ఉండాలి, జీవం గల సంఘములో ఎలా ప్రవర్తించాలో మనం ఎరిగిన వారమై దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున ఉన్నటువంటి మా కన్న తండ్రి, మహోన్నతుడా దేవా, నువ్వు ఎంత కృపగలవాడవు నాయన. కోపమించినటువంటి కయ్యనుతో మాట్లాడవు తండ్రి. ఆ కోపాన్ని విడిచిపెట్టమన్నావు తండ్రి, సత్క్రియలు చేయమన్నావు. ఆయన నీ మాట విననటువంటి స్థితి తండ్రి కయ్యనులో ఉన్నప్పుడు తండ్రి, కయ్యనుతో మరొక పర్యాయం మాట్లాడుతున్నావు తండ్రి. ఎన్నిసార్లు మాట్లాడినా విననటువంటి స్థితి అయినా మనిషిలో ఉంటుంది. అయినప్పటికీ నీ ప్రేమను మీరు చూపిస్తున్నారు. కోపపడొద్దని, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదని నాయన ఈరోజు కక్షలతో కోపాలతో మనిషిని నాయన అపవాది రెచ్చగొడుతూ దుర్భాషలతోని అనేకమైనటువంటి అకృత్యాలతోని మనిషిని తీసుకుని వెళుతూ తానున్నటువంటి లోకానికి ఈడ్చుకుని పోతున్నాడు తండ్రి. దేవా, నువ్వు కృప కలిగిన వాడు కాబట్టి నీ మాటల ద్వారా నీ ప్రేమను మాకు తెలియజేస్తూ నాయన, నువ్వు ఇశ్రాయేలీయుల మీద అంత కోపం ఉన్నప్పటికీ తండ్రి నువ్వు మానుకుంటున్నటువంటి నీ మాట, నీ స్వభావం తండ్రి నాయన, అది నీ కీర్తిని, నీ ఉన్నత స్థితిని మా కళ్ళ ముందు పెడుతుంది తండ్రి. నేను స్తుతిస్తున్నాను నాయన, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం, నిన్నే గణపరుస్తున్నాను తండ్రి. దేవ, మేము ఎంతటి వారు, ఒక మట్టి ముద్దంట తండ్రి నాయన. నువ్వు కోరుకుంటున్నటువంటి లక్షణాలు మేము తెచ్చుకోవడానికి సహాయము దయచేయండి. నీ కృపను మా ఎడల విస్తరింప చేయండి తండ్రి. సహోదరుని మీద కోపపడితే విమర్శలోనికి వెళతామనేటువంటి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మా హృదయంలోనికి తెచ్చుకుని అందరి ఎడల దీర్ఘశాంతం కలిగిన వారుగా ఉండగలిగేటువంటి భాగ్యమును దయచేయండి. దాని ద్వారా ఆరోగ్యమును ఆత్మక రక్షణను తండ్రి చేకూర్చుకునే వారముగా మేము ఉంటూ, ప్రేమ అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుందని మేము గ్రహించిన వారమై తండ్రి నాయన, మేము చక్కగా నీ మాటల ప్రకారంగా బ్రతకడానికి సహాయం దయచేయమని, దాని ద్వారా మా వ్యక్తిగత జీవితము, కుటుంబ జీవితము తండ్రి నాయన, సంఘ జీవితము, ప్రతి దానిని నీ చిత్త ప్రకారంగా నిర్మించుకునేటువంటి భాగ్యమని మా అందరికీ దయచేయమని, నీ తోడు నీ సహాయత మా అందరికీ దయచేయండి. బిడ్డల కుటుంబాలుగా వచ్చారు తండ్రి, దీవించండి, ఆశీర్వదించండి. దేవా, నీ మాటల ప్రకారంగా బ్రతికేటువంటి భాగ్యము మా అందరికీ అనుగ్రహింప చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లించుకుంటూ క్రీస్తు వారి నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పటివరకు కోపాన్ని గూర్చి చాలా విషయాలు చెప్పిన సహోదరునికి కార్యక్రమం తరపున వందనములు తెలియజేసుకుంటున్నాను.
ఎన్ని విషయాలు తెలిసినా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే